విక్రమసింహపురి యూనివర్సిటీ సాఫ్ట్ బాల్కు వేదిక కానుంది. ఈ నెల 30 నుంచి 8వ తేదీ వరకు ఇంటర్ యూనివర్సిటీల స్థాయిలో విక్రమసింహపురి యూనివర్సిటీలో సాఫ్ట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. మహిళలు పురుషులు జట్టులు ఏర్పాటు చేసినట్టు విక్రమసింహపురి రిజిస్ట్రార్ సునీత తెలిపారు. ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇక్కడకు హాజరయ్యే టీముల వివరాలను ఆమె తెలియజేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా పేరు రాబోతుందని, ఈ సాఫ్ట్ బాల్కు అవసరమైన ఏర్పాట్లన్నీ యూనివర్సిటీ చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మనకు చిన్నప్పటి నుంచి మనం చాలా ముఖ్యంగా చదువుతో పాటు మనకి మానసిక ఉల్లాసము, శారీరక దృఢత్వము చాలా అవసరము. దానికి క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు. అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరవడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ 2 టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము. ఉమెన్ టోర్నమెంట్ వచ్చి 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ స్టార్ట్ అవుతుంది. 3వ తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు 94 యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చున్నాయండి. ఒక్కొక్క టీంకి మనకు దాదాపు 20 మంది ప్లేయర్స్, 18 మంది ప్లేయర్స్, మళ్ళీ వాళ్ళ కోచ్, అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు, మేనేజర్స్ ఉంటారనమాట. ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు. మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము. ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము. సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి. అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారండి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి 4వ తేదీ స్టార్ట్ అవుతుంది, 8వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి కూడా మనకు 96 టీములు వచ్చినాయండి. సో ఇంచుమించు అంటే మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 2000 మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము. అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి, అకాడమిక్స్లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది, ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ పబ్లిసిటీ కావచ్చు, పర్సెప్షన్ అంటాం, NIRF ర్యాంకింగ్స్కు, NACకి, వీటన్నిటికి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఇది సహకరిస్తుందండి. ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ 40 మంది వాలంటీర్స్ని తీసుకున్నాము. యాంపైర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకున్నాము. వాళ్ళ ద్వారా అంటే ఎక్కడ కూడా ఏ లిటిగేషన్ ఏమి రాకుండా, ఎక్కడ కూడా మనం రూల్స్కి అతిక్రమించకుండా ఉంటారు. అట్లాగే దీనికి నేషనల్ లెవెల్ నుంచి మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళ ద్వారా మనకు ఒక అబ్జర్వర్ వస్తారండి. సో అతని యొక్క పరిశీలనలోనే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. రూల్స్ మనకు సాఫ్ట్ బాల్కి ఏవేవి రూల్స్ ఆల్ ఇండియా అసోసియేషన్స్ మనకు అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 1వ తేదీన సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, చాలా మంది బిజీగా ఉన్నారు మినిస్టర్స్ అంతా. కాబట్టి మనకు 1వ తేదీన వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి గారు, ఉమెన్ టోర్నమెంట్ కాబట్టి మేడం గారు ఇనాగరల్ సెషన్లో ఉంటారు. అట్లాగే వాల్డిక్టరీకి వచ్చి ఉమెన్ టోర్నమెంట్ వాల్డిక్టరీకి వచ్చి మన సోమిరెడ్డి సారు ఉంటారు. అట్లాగే మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా వెన్నం గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మా మహిళా యూనివర్సిటీ నుంచి, పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి వస్తారు మేడము. మళ్ళీ మనకి ఈ 4వ తేదీ జరుగుతున్నటువంటి మెన్ టోర్న్ ఇనాగరేషన్కి మనకు స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అట్లాగే మన నారాయణ గారు, అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తామని ఇచ్చున్నారు. అట్లాగే మనం ఎంపీలు కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని, అట్లాగే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ గారిని పిలుస్తున్నాము. అట్లాగే వేద మస్తాన్ రావు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ముఖ్యంగా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు, అట్లాగే ఎస్పీ గారు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మేము అతిథులుగా పిలుస్తున్నాం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్. ఇది కార్యక్రమం మొత్తము వీసీ గారి మా అల్లం శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు, వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయండి.
సో మా స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకటరాయలు గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటూ ఉన్నారు. అట్లాగే మా ప్రిన్సిపాల్ గారు అండ్ స్పోర్ట్స్ మాకు పీడీలు మన డిస్టిక్ నుంచి వచ్చినట్టు ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే మనకు వెంకటేశ్వర సార్ కావచ్చు, అందరూ కూడా సహకరిస్తున్నారు. సో దాదాపు ఒక వారం ముందు నుంచే వాళ్ళని మేము డిప్యుటేషన్ మీ దగ్గర తెచ్చుకొని ఈ కార్యక్రమం ఎలా చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని చేస్తున్నాము. 8వ తేదీ కూడా వ్యాలిడిటీ సాయంత్రం పెట్టుకోవడం, ఎందుకంటే క్రీడాకారులు తెల్లవారితో క్రీడా షెడ్యూల్ ఏమీ డిస్టర్బ్ కాకుండా 6-6:30 నుంచి క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. టోర్నమెంట్ జరుగుతూ ఉంటుందండి. ఆ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి అంటే మనం వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరమైన ప్రతి అంటే మెడికల్ కోసము మేము మన కలెక్టర్ గారు కూడా మాకు అష్యూర్ చేస్తున్నారు. మెడికల్ ఎయిడ్, అట్లాగే శానిటేషన్ మెయింటెనెన్స్ కోసం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేశారండి. ఎవరు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి సహాయం చేయాలి, ఇట్లా ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి అందరు సహకరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి రోజు ఫోన్ చేసి కార్యక్రమంకి ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా చేస్తున్నారు అనేసి అని చెప్పి తన వంతు సహాయ సహకారాలు అఫీషియల్ ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ద్వారా కావచ్చు మాకు సహాయం అందజేస్తున్నారు. ఇంకా మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు, ఫ్యాకల్టీ మెంబర్స్ వివిధ కమిటీల్లో వాళ్ళు బాధ్యతను పంచుకొని చక్కగా వాళ్ళ యొక్క బాధ్యత సక్సెస్ చేయడానికి టోర్నమెంట్ ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ని 2025 సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి. ఈ విషయాన్ని మన జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి బాగా దీనికి మంచి ప్రాచుర్యము మీ ద్వారా సమాచారము పబ్లిక్లోకి తీసుకొని వెళ్తారని కోరుచున్నాము. ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి విద్యా సంవత్సరంలో సుమారుగా 100 క్రీడాంశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు భారతదేశం మొత్తం మీద. అటువంటి ఒక మెగా ఈవెంట్ విక్రమసింహపురి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఇందులో 100 మెన్ 100 ఉమెన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అందులో 2 ఈవెంట్స్ని మన విక్రమసింహపురి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా మనం తీసుకొని 2 టోర్నమెంట్గా నిర్వహించాల్సింది కంటిన్యూస్గా 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నాం. ఇందులో మొదటగా ఉమెన్ టోర్నమెంటు 30వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నిర్వహిస్తాం. ఈ 30వ తేదీ నిర్వహించే టోర్నమెంట్కి ఆల్రెడీ ఇప్పటికే టీములు మనకి రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్లో ఆర్టీసీలో మన కమిటీస్ హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసుకొని అక్కడి నుంచి టీముల్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ కమిటీ ద్వారా ఇక్కడికి టీములు రావడం, ఇప్పుడు ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా 29వ తేదీ వరకు టీములు అన్నీ వస్తాయి. 29వ తేదీ సాయంత్రం 5 గంటలకి మేనేజర్స్ మీటింగ్ ఉంటుందండి. మేనేజర్స్ అండ్ కోచెస్ అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చున్న మేనేజర్స్ కోచెస్ ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. జరుగుతున్న రూల్స్ రెగ్యులేషన్స్లో ఏవైనా చేంజెస్ ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి అక్కడే తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే 40 మంది నేషనల్ క్వాలిఫైడ్ ఎంపైర్స్ అండ్ రెఫరీస్ని ఈ టోర్నమెంట్కి మనం డెప్యూట్ చేసుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వాళ్ళ డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేసి మేనేజర్స్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారంగా 30వ తేదీ నుంచి 30వ తేదీ ఉదయం 6:30 గంటలకి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంటు 5 కోట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ 5 కోట్లలో రోజుకి 35 సుమారుగా 35 మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. ఒక రోజుకి ఒక్కొక్క కోర్టులో కనీసం 5 మ్యాచ్లు నిర్వహించేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. అదే విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రెస్టేజ్గా తీసుకొని జరుగుతున్న ఈ టోర్నమెంట్లో వివిధ కమిటీల ద్వారా వేసుకున్నారు. అలాగే టెక్నికల్ కమిటీగా మా అఫిలియేటెడ్ కాలేజెస్, మా యూనివర్సిటీ కాలేజెస్ అందరూ ఫిజికల్ డైరెక్టర్స్ కలిసి ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ కానివ్వండి, ఈ టెక్నికల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది మా బాధ్యతగా మేము తీసుకొని మా అందరి తరఫున మేము చెప్తున్నాం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని. అలాగే 3వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఉమెన్ టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీ వ్యాలిడిటరీ సెరమనీ జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో కూడా ముఖ్య అతిథులు ఇచ్చేసి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే కోచెస్గా వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వారితో మేనేజర్స్ మీటింగ్ నిర్వహించి విధి విధానాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి టోర్నమెంట్ నిర్వహిస్తాం. 4వ తేదీ ఉదయం 6:30 గంటలకు మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే
ఇనాగరల్ ఫంక్షన్ మెన్ ఇనాగరల్ ఫంక్షన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా రోజుకి 25 నుంచి 35 మ్యాచ్లు జరుగుతాయి. ఈ ఎండల కారణంగా మెన్ 5 రోజుల పాటు షెడ్యూల్ పెట్టాం. అవి కొంచెం ఫైట్గా జరుగుతాయి కాబట్టి 8వ తేదీ వ్యాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంది. దాంట్లో మెన్ టోర్నమెంట్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది.